మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవన్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారు, లగ్నం తెలియని వారు 12 రాసుల వారు ఈ యొక్క పుష్కర సమయంలో, అంటే మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉండేటువంటి పుష్కర సమయంలో ఈసారి నర్మదా నదముకు పుష్కరం వస్తుంది. పడమర నుంచి తూర్పుకి ప్రయాణం చేసేటువంటి వాటిని నదులు అంటారు. తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణం చేసే దాన్ని నదములు అంటారు. మరి దీనికి ఏమిటి, దీనికి ఉండేటువంటి తేడా వల్ల మనం పరిహారం ఏం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది అంటే, నదములు అంటే తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణం చేసే ఈ నర్మదా నదం ఏదైతే ఉందో 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ సమయంలో పుష్కర స్నానం చేసి అక్కడ ఎటువంటి దానం, ఏ లగ్నం వారు ఎటువంటి దానం ఇస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, అదేవిధంగా లగ్నము రాశి కూడా తెలియదు అటువంటి వారు ఏ దానం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం. అందరం చూడండి, శని భగవానుడికి సంబంధించిన విషయంలోనే కొంచెం బాధపడుతూ ఉంటాం కదా, అయ్యో నాకు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, శని దశ నడుస్తుందని. ఆ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీరు పుష్కర స్నానంలో నదిలో దిగేటప్పుడు, నదము అని చెప్పాను కదా, దిగేటప్పుడు మీరు ఒక మంత్రము మొట్టమొదటిగా చదువుకోవాలి. అదేమిటి అంటే 3, అంటే అక్కడ ఏదైనా రాయి దొరికితే రాయి కానీ, లేకపోతే మట్టి దొరికితే 3 సార్లు అలా వేసి అందులోపల దీనికి ప్రత్యేకంగా ఒక మంత్రం చెప్పబడింది. ఏమిటది అంటే, పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృతాకాంతే మయా దత్త ఆహారం ప్రతికల్పయ. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి సర్వసాధారణంగానే కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది, సెల్ఫ్గా ఉంటుందా ఇది. అయితే మీకు ప్రస్తుతం లాభస్థానంలో కేతువు, చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమ శని నడుస్తూ శని కుజుడు అక్కడ ఉన్నారు. ఆ కుజుడు మే ఎండింగ్ వరకు ఉంటాడు. కాబట్టి మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కన్స్ట్రక్షన్స్, వాహనాలు కొనేటప్పుడు, వాహనం మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. లాభాల విషయంలో కొంచెం వ్యాపార లాభాల విషయంలో వస్తాయి, కాకపోతే కొంచెం కేతు ఉన్నందుకు కొన్ని ఆటంకాలు జరుగుతాయి. అయితే ఈ పుష్కర సమయంలో ఎటువంటి దానాలు ఇవ్వాలి, స్నానం అనంతరము, పుష్కర స్నానం అనంతరము అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు నువ్వులు, కందులు దానంగా ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, నువ్వులు, కందులు. అదేవిధంగా ఉలవలు దానంగా ఇవ్వండి. ఇవి ముఖ్యంగా ఈ పదార్థాలు దానంగా ఉండి అక్కడ ఉండేటువంటి పురోహితులు లభించలేదు, చక్కగా గోవుకి గ్రాసము, బెల్లము, క్యారెట్లు తినిపించండి. ఇవి తినిపించడం ద్వారా ఏమవుతుందంటే మీకు అనవసరంగా ఇప్పుడు నిందలు పడేటువంటి యోగం నడుస్తుంది వృశ్చికం వారికి. అందుకే చూడండి, కొన్ని మంచి మంచి పనులు చేస్తున్నారు, ఎవడో ఒకటి చేదో నింద వేస్తూ ఉంటాడు. కాబట్టి మాటిమాటికి ఏదైనా రిపేర్ రావడం, వాహనం రిపేర్ రావడం, ఇంట్లో చిన్న పని అని చెప్పి ప్రారంభిస్తే అది కాస్త ఎక్కువ అవ్వడం, ఇల్లు ప్రారంభించిన తర్వాత ఆ పని వాళ్ళు సరిగ్గా రాకపోవడం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రహ దోషముల వల్ల మనం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ దానము ఇవ్వడం ద్వారా లేదా వీటిని గోవుకి తినిపించడం ద్వారా, అయితే నువ్వులు మాత్రం తినిపించండి, నువ్వుల ప్రదేశంలో బెల్లము తినిపించండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లేనట్లయితే అది అనవసరంగా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి గోవు ఇబ్బంది వస్తుంది. ఒకవేళ ఉంటే కనుక అది మళ్ళీ దోషం ఏర్పడుతుంది. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే, ముఖ్యంగా అర్ధాష్టమ శని మీ యొక్క లగ్నం వారికి నడుస్తుంది కాబట్టి ఈ నదము పడమరం వైపు ప్రయాణించేది కాబట్టి ఖచ్చితంగా శని యొక్క దోషము, శని యొక్క అనుగ్రహం కలగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాంపిటీషన్ స్పిరిట్ సహజంగానే ఉంటుందని చెప్పుకున్నాం మనం ఈ వృశ్చికం వారికి. దానిలో కాంపిటేటివ్గా ముందుకు వెళ్దాము అని అనుకునేటువంటిది ఏదైతే ఆగుతుందో, ఎందుకంటే లగ్న షష్టమాధిపతి కుజుడు కాంపిటీషన్కి కారకుడు. శనితో కలిసి ఉన్నందుకు స్లో అవుతుంటాయి, లేట్ అవుతుంటాయి, పనులు అవుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఇదవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా ఈ దానాలు ఇవ్వడం ద్వారా 100% మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది, దారిద్ర్యం తొలగుతుంది. మరి చాలామందికి లగ్నం తెలియదు, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు, మరి మేమేం దానం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. పుష్కర సమయంలో అసలు మొట్టమొదటిగా అసలు పుష్కరాలు వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే, పుష్కర సమయంలో వచ్చినటువంటిది ఏదైతే ఆ నదీ ప్రవాహం ఉంటుందో దానికి రోగాలు తగ్గించేటువంటి గుణం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన పాపముని హరింపజేసేటువంటి గుణం ఉంటుంది. గురువు
ఒక రాశిలోకి సంచారం జరిగేటప్పుడు ఆ యొక్క నది లేదా నదముకి పుష్కరం వచ్చినప్పుడు పర్టికులర్గా మనకి ఆ 12 రోజులు కూడా విశేషంగా అక్కడ మహర్షులు, యక్షులు, గంధర్వులు, దేవతలు వచ్చి స్నానం చేస్తారట. వాళ్ళు స్నానం చేసి మనం చూడండి, ఏదైనా మనం ఒక ప్రసాదం నైవేద్యంగా పెడతాం దేవతకి, ఆ ప్రసాదంలో యొక్క రుచి మారుతుంది కదా. ఆ రకంగా వాళ్ళు వచ్చి స్నానం చేసినటువంటి నదిలో మనం వెళ్ళి చేసినప్పుడు ఆ 12 రోజులు మనం పూర్వజన్మలో చేసిన పాప కర్మలు దగ్ధం అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సరే, అయితే విషయానికి వస్తే కనుక ఇక్కడ మరి ఈ యొక్క నక్షత్ర రాశి లగ్నాలు తెలియని వారి పరిస్థితి ఏమిటి? ఏ దానం చేయాలి పుష్కరంలో స్నానం చేసిన తర్వాత? ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి ఈ నామం, ఈ యొక్క సంవత్సరం పేరు కూడా క్రోధినామ సంవత్సరం కాబట్టి అనవసరమైన గొడవలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా నువ్వులు, తెల్ల నువ్వులు లేదా నూనె లేనట్లయితే కందులు, ఈ మూడింటిని దానం కనుక చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు ఉలవలు కూడా దానం చేసినట్లయితే ఎటువంటి ఆటంకములు రావు. అయితే చాలామంది ఏమండి నేను ఇది ఎక్కడ దానం చేయాలి, ఎవరికి దానం చేయాలని కూడా అడుగుతుంటారు. దానం అనేటువంటిది పురోహితుడికి ఇవ్వాలి అనేటువంటిది తెలియదు చాలామందికి. కాబట్టి మీకు ఆలయంలో, అక్కడ దగ్గరలో ఉండే ఆలయంలో పురోహితుడికి దానంగా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో దానం ఇవ్వడానికి పురోహితులు దొరకరు, ఆలయాలు ఉండవు. మరి అలాంటప్పుడు ఎలాగా? నువ్వులు ప్రదేశంలో బెల్లము, అదేవిధంగా కందులు ప్రదేశంలో క్యారెట్లు, కందులు బదులుగా, అదేవిధంగా ఉలవలు బదులుగా ఆ యొక్క గ్రాసము గనక గోవుకి తినిపించినట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి ఈ పుష్కర సమయంలో తినిపించినట్లయితే, ఈ 12 రోజుల్లో తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పాపకర్మ తొలగుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ దానము ఈ పుష్కర సమయంలో ఆ నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చిన తర్వాత చక్కగా ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది, మొదట్లో చెప్పాను, పిప్పలాద సముత్పన్నే అనేటువంటిది, ఆ మంత్రం చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చక్కగా మీరు నదీ ప్రవాహం దగ్గర కనుక, అంటే లోపల కూర్చొని కాదండి, బయట కూర్చొని కనుక, ఎవరికైనా అప్పులు ఉన్నాయి బాగా, ఏమంటే మాకు బాగా అప్పులు ఉన్నాయండి, అప్పులు దొరకట్లేదు, ఎందుకంటే నదీ ప్రవాహం దగ్గర చేసే జపముకి ఎక్కువ ఫలితం ఉంటుందట. ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. అలా కాదండి, మాకు ధన సంబంధించిన విషయం విపరీతమైన స్ట్రెస్ ఉంది, ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రదనచ్చదాయే నమః అనేటువంటిది చేయండి. లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోవచ్చు. కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, నదములు గనక వెళ్ళి స్నానం చేసినట్లయితే, ఇప్పుడు నర్మదా నదము కదా, స్నానం చేసినట్లయితే 100% అక్కడ అంటే ఆ యొక్క నదీ ప్రవాహంలో చేసిన స్నానం వల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగుతాయి. ఎందుకంటే పడమర వైపు ప్రవహించేటువంటిది కాబట్టి ఇది. అలాగే ఇప్పుడు అనారోగ్య సమస్యలతో ఉండేటువంటి వారు ఏ మంత్రం చదువుకోవాలి అక్కడ కూర్చొని అని చెప్పి చూసుకున్నట్లయితే, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని అయి నమః చేసుకోవచ్చు. ఎంతసేపు చేయాలి? ఒక అరగంట, గంట, మీ ఇష్టం అండి. అక్కడ కూర్చొని నాకు ఒక 2-3 గంటలు టైం దొరికింది హ్యాపీగా అనుకుంటే చేసుకోవచ్చు. దీనివల్ల మీకు రూపాయి ఖర్చు అయ్యేదేమీ లేదు. చక్కగా మీకు మీరే దైవ ధ్యానం చేసుకోవడం ద్వారా మీ యొక్క ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. అలాగే కొంతమందికి ఉద్యోగం రాదు, అలాంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. పనిచేసిందని చాలామంది నాకు ఫోన్ కాల్స్ రూపంలో, మెసేజ్ రూపంలో చెప్పడం జరిగింది, కొన్ని వందల వేల మంది. అదంతా అమ్మవారి అనుగ్రహం, మన గొప్పతనం కాదు. ఇది చేయండి. ఏమైనా నదికి వెళ్ళలేకపోతున్నాము, నర్మదా నదం దగ్గరికి వెళ్ళలేము, మా దగ్గర అంత ధనము లేదు, మరి ఏం చేయాలి? ఎందుకంటే కొంతమందికి పాసిబిలిటీ ఉండదు, కానీ పాసిబిలిటీ ఉంటే వెళ్ళండి. వెళ్ళలేని స్థితిలో ఉన్నవారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో మనకి పైపు, మన బకెట్లోనో లేకపోతే షవర్లో నుంచో వాటర్ తీసుకొని నర్మదా నదముగా భావించి భక్తి శ్రద్ధలతో మీరు కనుక ఇలా పట్టుకొని స్నానం చేసినట్లయితే కూడా ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుంది. అలా నదుల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. కొంతమంది వెళ్ళలేని స్థితిలో ఉంటారు, ఇంట్లో వాళ్ళు పంపించరు, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తారు, ఇప్పుడు నదం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వారు ఇలా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ సమయంలో
అభిషేకాలు చేసుకోవడం కానీ, పుష్కరాల సమయంలో హోమాలు చేయడం కానీ, దైవకార్య సంబంధించినవి చేస్తే అధిక ఫలం వస్తుంది అని చెప్పబడిన శాస్త్రంలో. కాబట్టి ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.